నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలో 24 నుంచి ప్రారంభం కానున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు యంత్రాంగం అంతా సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. అన్ని విభాగాల అధికారులతో సమీక్షించిన తర్వాత లోటుపాట్లను సవరించుకున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం తమ దృష్టంతా వార్షిక బ్రహ్మోత్సవాల వైపే ఉందని, భక్తుల అభిప్రాయాలు, ఈమెయిల్స్, డయల్ యువర్ ఈవో, వాట్సాప్, సర్వే, ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చే సూచనలు వ్యవస్థలో అవసరమైన చోట సవరణలు చేయడానికి కీలకంగా ఉపయోగపడుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలో టీటీడీ బోర్డు సిబ్బంది అంతా సహకరిస్తున్నారని తెలిపారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. శ్రీవారి సాలకట్ల 2025 బ్రహ్మోత్సవాలు సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాలనే సందర్భంలో టీటీడీ సీనియర్ అధికారులు, జిల్లా అధికార యంత్రాంగంతో దాదాపు 2 గంటల పాటు డీటెయిల్డ్గా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పటికే కొన్ని ఫార్మల్గా చేసేటువంటి కార్యక్రమాలు, మొట్టమొదటిగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుని, టీటీడీ బోర్డు చైర్మన్, అడిషనల్ ఈఓ మేమందరం కూడా వెళ్ళి 24వ తేదీ సాయంత్రం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆహ్వానించడం జరిగింది. గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు డిస్కస్ చేస్తున్నప్పుడు మాకు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ఏంటంటే, తిరుమల పవిత్రతని కాపాడుకోవాలి, సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అవే ఆదేశాలు దృష్టిలో పెట్టుకొని మైన్యూట్గా అన్ని అంశాల మీద వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఫోకస్ చేసుకొని కృషి చేస్తూ ఉన్నారు. అయితే ఈ లక్షలాది మంది భక్తులు ఈ 9 రోజుల పాటు స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాహన సేవ తిలకించే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది భక్తులు ప్లాన్డ్గా తిరుమలకి రావడం జరుగుతుంది. అది ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఆనవాయితీ. అయితే మెయిన్గా సామాన్య భక్తులకి ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి, దాని మీద అంతకుముందు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా టీటీడీకి ఉంది. అదేవిధంగా టీటీడీ బోర్డు కూడా డీటెయిల్గా సమీక్షించుకున్నారు. అంటే వస్తున్నటువంటి భక్తులకి అన్నప్రసాదాలు, వసతి, అదేవిధంగా తల్లనీళ్ళ సమర్పించేటువంటి ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా సమీక్షించుకున్నాం. తిరుమల పైన రోజువారీగా మనకి దాదాపు 2320 మంది శానిటేషన్ వర్కర్స్ పనిచేస్తూ ఉంటే, ఇప్పుడు అదనపుగా మనం 960 మందిని ఎంగేజ్ చేసుకున్నాం ఈ 9 రోజుల పాటు. టాయిలెట్స్, స్ట్రీట్స్ ఇవన్నీ కూడా ఎప్పటికెప్పుడు క్లీన్గా మెయింటైన్ చేసే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేస్తారు. తిరుమలలోని శ్రీ తరిగొండ వెంకమాంబ అన్నప్రసాద కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడి దర్శన సమయాలు, టోకెన్ విధానం, క్యూలైన్ సౌకర్యాలు, అన్నప్రసాదం రుచి, తిరుమలలో వివిధ పాయింట్ల వద్ద అన్నప్రసాదాల పంపిణీ తదితర అంశాలపై సమాచారం సేకరించారు. వంటశాల, స్టోర్ రూమ్, జీడిపప్పు బాక్సులను పరిశీలించి అధికారులకు కొన్ని సూచనలు చేశారు. అన్నప్రసాద కేంద్ర సిబ్బంది, శ్రీవారి సేవకులతో కూడా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో మీడియాతో మాట్లాడుతూ, టీటీడీ అన్నప్రసాద నాణ్యత, రుచుల పట్ల ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుంచి వస్తున్న అపూర్వ స్పందన కారణంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ట్రస్ట్ కార్పస్ నిధులు చాలా బాగా పెరిగాయన్నారు. ప్రతి సంవత్సరం ఈ ట్రస్ట్కి వస్తున్నటువంటి డొనేషన్స్ పెరుగుతూ ఉన్నాయి ఒక సైడ్. అదేవిధంగా కార్పస్ పెరుగుతూ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. ఉదాహరణంగా ఇప్పుడు మనం 2023-24 సంవత్సరం చూసుకుంటే కార్పస్ 1854 కోట్లు ఉండేది. అదే 24-25లో 2127 కోట్ల రూపాయలు అయింది. అదే కనుక ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఆగస్టు ఎండ్ వరకు 2263 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం వస్తుండే డొనేషన్స్ 2023-24లో 221 కోట్ల రూపాయలు, 24-25లో 271 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఈ ఫస్ట్ 5 నెలలోనే ఆగస్టు వరకు 150 కోట్ల రూపాయలు భక్తులందరూ కూడా ఈ ట్రస్ట్కి విరాళాలు ఇచ్చారు.
మనకి వస్తున్నటువంటి అంటే దాదాపు యావరేజ్గా మనం 2 లక్షల మందికి ఏదో ఒక మీలు, టిఫిను, మీల్స్, క్యూ కాంప్లెక్స్లో ఇస్తున్నటువంటి మీల్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఫుడ్ ప్యాకెట్స్ ఇవన్నీ దాదాపు యావరేజ్గా 1,90,000 నుంచి 2,10,000 మంది వరకు మనం అంటే మీల్స్ కౌంట్ చేసుకున్నట్లయితే ఇవన్నీ ఈ అన్నదానం ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. తిరుమలలో భక్తులకు అందిస్తున్న వివిధ సేవలకు విరాళాలు కొనసాగుతూనే ఉన్నాయి. తెనాలికి చెందిన తడిబోయిన విజయసాగర్ అనే భక్తుడు శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షల రూపాయల విరాళం అందించారు. హైదరాబాద్కు చెందిన పోలేపల్లి ఆదిత్య శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు 10,11,116 రూపాయల విరాళం అందించారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్రహ్మోత్సవాలకు తిరుమల, తిరుపతిలో కలిపి మొత్తం 4,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించనున్నారు. వీరిలో 3,000 మంది తిరుమల కొండపైన, మరో 1,000 మంది తిరుపతిలోనూ భద్రతా విధులు నిర్వహిస్తారు. వీరితో పాటు 1,500 మంది విజిలెన్స్ సిబ్బంది కూడా నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేస్తారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించనున్నారు. తిరుమల, తిరుపతి వ్యాప్తంగా వ్యూహాత్మక ప్రాంతాల్లో 4,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించనున్నారు. బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలకమైన గరుడ సేవ రోజున ఘాట్ రోడ్లపై ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించారు. దూర ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చేవారి సౌకర్యార్థం తిరుపతిలో 5 ప్రధాన ప్రాంతాల్లో విశాలమైన నిలువుదల స్థలాలను సిద్ధం చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆక్టోపస్, ఎన్డీఆర్ఎఫ్ వంటి ప్రత్యేక బృందాలను కూడా అందుబాటులో ఉంచుతారు. విజయనగరం జిల్లా రామతీర్థంలోని శ్రీ రామచంద్రస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వేదఘోష నడుమ మహాపూర్ణాహుతి నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు అభిషేకం అనంతరం అలంకరించిన పట్టు పవిత్రాలను తొలగించారు. తదుపరి ఆస్థాన మండపంలో ఉత్సవ మూర్తులను వేంపు చేసి పరిణయోత్సవం నిర్వహించారు. తర్వాత శ్రీమద్ రామాయణం సుందరాకాండ పారాయణ అనంతరం శ్రీ రామచంద్ర స్వామివారికి పట్టాభిషేకం నిర్వహించారు. ఋత్విక్కులను సన్మానించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్రులు ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. మరో 2 రోజుల్లో దసరా నవరాత్రులకు వివిధ అలంకారాల్లో కనిపించే అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రి చేరుకుంటున్నారు.
అప్పుడు విపరీతమైన రద్దీ ఉంటుంది. దీంతో విజయవాడ పరిసరాల్లోని భక్తులు శుక్రవారం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అందులోనూ శుక్రవారం కావడంతో శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వేలాది మంది క్యూ కట్టారు. శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం అధికారులు కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా చేశారు. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते। नमस्ते गरुडारूढे डोलासुर भयङ्करे सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। सर्वज्ञे सर्ववरदे सर्वदुष्ट भयङ्करे सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोऽस्तुते। आद्यन्तारहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोऽस्तुते। स्थूलसूक्ष्मे महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी। భీమవరం వాసుల ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం దేవీ నవరాత్ర ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ గోపురాలకు విద్యుత్ దీపాలను అలంకరించారు. ఊరేగింపు కోసం వినియోగించే వాహనాలను సిద్ధం చేశారు. ఉత్సవాల సందర్భంగా రాజరాజేశ్వరి మాత ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో దర్శనమివ్వనుంది. నవరాత్రుల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో రమాదేవి తెలిపారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ సిరిసిల్ల జిల్లాలో వేయించేసినటువంటి రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో మనందరికీ తెలుసు నవరాత్రి ఉత్సవాలన్నీ కూడా 22వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి. అలంకారాలన్నింటినీ కూడా మనం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకోవాలని చెప్పేసి భక్తులకు దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ని కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే దేవీ నవరాత్రుల్లో వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నాము. మనందరికీ తెలుసు దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటాం మనం. ఈ ఉత్సవాలన్నింటినీ కూడా మనకు 2వ తారీఖు అంటే దశమి రోజు మనకు దేవి నవరాత్రి ఉత్సవాలు పూజ అన్ని విధి విధానాలతో మనం పూర్తి చేసుకోబోతున్నాము. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి యొక్క వేములవాడ రాజరాజేశ్వర స్వామి మహాక్షేత్రంలో 22 సోమవారం నుంచి మనకు దసరా నవరాత్రోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఇట్టి కార్యక్రమాలలో విశేషమైనటువంటి యొక్క దర్శనం కలుగుతుంది. రాజరాజేశ్వరి పీఠం, ఒకే పీఠం మీద లక్ష్మీ గణపతి, శ్రీ రాజరాజేశ్వర స్వామి మరియు పార్వతి రాజరాజేశ్వరి స్వరూపంలో వారాహి రూపంలో రాజరాజేశ్వరి అవతారాన్ని భక్తులకు దర్శనమిస్తుంది. ఇటువంటి దర్శన భాగ్యం కోటి జన్మ యజ్ఞ ఫలము లభేతు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని ఆ యొక్క దర్శనం మాత్రంతోనే మన ముక్తి కలుగుతుంది అనేటువంటిది శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక భక్తులందరూ కూడా ఈ నవరాత్రోత్సవాలు ఉపవాస దీక్షతో భగవద్ కైకర్యం చేస్తూ ఉండాలి. కాళేశ్వరంలో ఈ నెల 22 నుంచి శ్రీదేవి శరన్నవరాత్ర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ అనుబంధ శ్రీ శుభానంద సరస్వతీదేవి అమ్మవారి ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించనున్నారు. 11 రోజులు వివిధ అలంకరణల్లో భక్తులకు దర్శనానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22న ప్రారంభమై అక్టోబర్ 2న నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. శ్రీ శుభానందాదేవి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్ల ఆలయాలను ప్రత్యేకంగా ఆలయ అర్చకులు, అధికారులు ముస్తాబు చేస్తున్నారు. 11 రోజుల పాటు అమ్మవార్లు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాలకు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరానున్నారు. శ్రీ దేవీ శరన్నవరాత్రోత్సవాలు తేదీ 22/9
2025 సోమవారం నుండి తేదీ 2/10/2025 గురువారం వరకు ఈసారి 11 రోజుల పాటు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవపేతంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవాలయంలోని శుభానంద మరియు మహాసరస్వతి అమ్మవారి ఆలయాల్లో ఈ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలో అమ్మవారు భక్తులను కూడా దర్శనమిస్తుంది. ఆ రోజులలో అమ్మవారిని అందరూ కూడా దర్శించి శుభానంద సరస్వతి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రలు కాగలరు. వేములవాడ రాజన్న ఆలయ ఖజానాకు భారీగా రాబడి వచ్చింది. 29 రోజుల్లో భక్తులు 1,21,70,150 నగదును హుండీలో వేశారు. దీంతో పాటు 64.90 గ్రాముల మిశ్రమ బంగారం, 7 కిలోల 300 గ్రాముల వెండి కానుకలు కూడా వచ్చాయి. ఈవో రమాదేవి ఆధ్వర్యంలో జరిగిన లెక్కింపు ప్రక్రియలో ఏఈఓలు, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఉద్యోగులు, సిబ్బందితో పాటు శివరామకృష్ణ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. ఒక్కేసి పువ్వేసి సందమామ, ఒక్క జాము ఆయి సందమామ, సిత్తు సిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ అంటూ ఆటపాటలు అలరించనున్నాయి. తీరొక్క పూలతో ఓరువాడ లోగిళ్లన్నీ పుష్పవనాలుగా ఆవిష్కృతమవుతున్నాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి బతుకమ్మ సంబరాలకు వేళయింది. పట్టణాలు, పల్లెలు సందడి సందడిగా మారనున్నాయి. అమ్మల్లారా గుమ్మల్లారా పసిడి పైడి కొమ్మల్లారా మంగళ హారతి పట్టి మాతో కదలండి. విచ్చే పచ్చని పువ్వుల్లారా పాడే కమ్మని కోయిల్లారా భక్తితోటి సుప్రభాతమే పాడండి. సత్తుల పండుగ సత్తు ముద్దలు ఒలసంద మావయ్యో, జమ్మి చెట్టు పాల పిట్ట ఒలసంద మావయ్యో, కోనవుకుండ బెల్లం బువ్వ ఒలసంద మావయ్యో, శుక్రవారం లక్ష్మి నోము ఒలసంద మావయ్యో, పచ్చని పచ్చి పసుపు కొమ్ములు నుదుటున దిద్దిన కుంకుమ కాంతులు, కలకల కలకల తోరణాలు, మిలమిల మెరుపుల కోటి దీపాలు, ప్రతిరోజు ఓ వేడుకలాగా ఒలసంద మావయ్యో, జీవితాము మనమందరము ఒలసంద మావయ్యో. తరలి కైలాసం వైకుంఠం మన ఇంటికొచ్చే గుళ్ళో జరిగేటి అభిషేకం కళ్ళ ముందు తెచ్చే. సంక్రాంతి, శివరాత్రి, నవరాత్రులు అయినా ఎన్నో అర్చనలు అర్పణలు మనతో చేయించే. కాలు కదపక కాశీ గంగా అమరనాథుని చూపించే. ముక్కోటి దేవతల దీవెనలు ముక్తి మార్గాన నడిపించే. అమ్మల్లారా గుమ్మల్లారా పసిడి పైడి కొమ్మల్లారా పారే సెలయేరుల్లారా రారండి. విచ్చే పచ్చని పువ్వుల్లారా పాడే కమ్మని కోయిల్లారా నిత్యం భక్తి పరవశమే పొందండి. ప్రతిరోజు ఓ వేడుకలాగా ఒలసంద మావయ్యో, జీవితాము మనమందరము ఒలసంద మావయ్యో. అమ్మల్లారా గుమ్మల్లారా పసిడి పైడి కొమ్మల్లారా మంగళ హారతి పట్టి మాతో కదలండి. విచ్చే పచ్చని పువ్వుల్లారా పాడే కమ్మని కోయిల్లారా భక్తితోటి సుప్రభాతమే పాడండి. సత్తుల పండుగ సత్తు ముద్దలు ఒలసంద మావయ్యో, జమ్మి చెట్టు పాల పిట్ట ఒలసంద మావయ్యో, కోనవుకుండ బెల్లం బువ్వ ఒలసంద మావయ్యో, శుక్రవారం లక్ష్మి నోము ఒలసంద మావయ్యో, పచ్చని పచ్చి పసుపు కొమ్ములు నుదుటున దిద్దిన కుంకుమ కాంతులు, కలకల కలకల తోరణాలు, మిలమిల మెరు
ఉత్సవాలకు పెట్టింది పేరు మైసూరు. మైసూరు అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది కూడా దసరా ఉత్సవాలే. 400 ఏళ్లు పైబడిన చరిత్ర ఉన్న దసరా ఉత్సవాలను కర్ణాటక రాష్ట్ర పండుగగా ప్రసిద్ధి చెందిన నదహబ్బ ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మైసూరు ఉత్సవాల్లో ప్రముఖమైంది జంబూ సవారీ. చాముండేశ్వరి దేవత విగ్రహాన్ని బంగారు అంబారీపై ఉంచి అలంకరించిన ఏనుగును ఊరేగిస్తారు. ఈ ఏడాది కూడా మైసూరులో దసరా ఉత్సవాల నిర్వహణకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జంబూ సవారీలో పాల్గొనేందుకు గజరాజులు సిద్ధమవుతున్నాయి. అమ్మవారిని ఊరేగించే బంగారు పల్లకిని ఈసారి గజరాజు అభిమన్యు మోయనుందని అధికారులు తెలిపారు. మొత్తం 14 ఏనుగులు జంబూ సవారీలో పాల్గొంటున్నాయి. మైసూర్ ప్యాలెస్ వద్ద ఇప్పటికే వాటికి శిక్షణ ఇవ్వస్తున్నారు. ప్రస్తుతం అంబారీని మోసే అభిమన్యుతో పాటు హేమవతి, కావేరి, భీమా, గోపి, ప్రశాంత, కంజన్, మహేంద్ర, లక్ష్మి, ఏకలవ్య, శ్రీకంఠ, రూప అనే గజరాజులు శిక్షణలో ఉన్నాయి. దసరా ఉత్సవాలు ప్రారంభానికి నెల రోజుల ముందుగానే గజరాజులను ఎంపిక చేసి ట్రెక్కింగ్ మార్గంలో వాటికి స్వాగతం పలికారు. సాంప్రదాయ కవాతుగా పిలిచే గజ పయనం ద్వారా మైసూరుకు తీసుకొచ్చారు. గజ పయనం ద్వారా ఆ ఏనుగులు మైసూరు సమీప గ్రామాలకు రాగానే హారతులు ఇచ్చి వాటికి స్వాగతం పలికారు. మైసూరు దసరా ఉత్సవాల్లో భాగమైన గజరాజులు మావటీలు శిక్షణ ఇస్తున్నారు. ప్యాలెస్ నుంచి బయటకు తీసుకొస్తూ కవాతుకు సిద్ధం చేస్తున్నారు. అభిమన్యు అనే ఏనుగుకు బంగారు అంబారీకి అవసరమైన శిక్షణ ఇస్తున్నారు. 750 కేజీలకు పైగా బరువుండే అంబారీ మోసేందుకు అన్ని విధాలా శిక్షణ ఇస్తున్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.